జనాభా ఒక తగ్గుతున్న పాపులేషన్. ఇప్పుడు ఏంటంటే నిన్న మోహన్ భగవత్ అన్నది అదే, రిప్లేస్మెంట్ రేట్ అంటారు 2.1. రిప్లేస్మెంట్ రేట్ అంటే పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది, అంటే కొత్తగా పుట్టేవారు చనిపోయేవారి సంఖ్య సమానంగా ఉండడాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఇది రిప్లేస్మెంట్ లెవెల్ ఇన్ ఇండియా. సో మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది 1.8 ఆ ప్రాంతానికి వచ్చింది, తర్వాత 1.6 వరకు కూడా తగ్గుతోంది. సో అందువల్ల అర్థమయ్యేది దానివల్ల ఏంటంటే చనిపోయేవారు ఎక్కువ ఉంటారు, పుట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. దీంతో పాటు సగటు జీవిత కాలం కూడా పెరుగుతుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకప్పుడు మీకు 60 ఏళ్ళు మీకు గుర్తునే ఉంటుంది. మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కనీసం ఆ హై స్కూల్ కంప్లీట్ అయ్యే లోపల ఒక్కరో ఇద్దరు టీచర్లు సర్వీస్లో ఉండగా చనిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, కనీసం 1 or 2 టీచర్స్ చనిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు అసలు సవాలే లేదు కదా, ముచ్చట లేదు, రిటైర్ అయ్యడం కాదు. ఇప్పుడు 60 ఏళ్ళకు నేను రిటైర్ అయితే ఐఎమ్ స్టిల్ వెరీ యాక్టివ్. నేను రిటైర్లా కనబడతానా? నెవర్ నో టైర్డ్, ఓన్లీ రిటైర్డ్. సో పదవీ విరమణ అంటే పదవి పోయింది. ఒకప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారంటే టెన్షన్ పడేది, బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది, కొడుకు చదువుకుంటే ఎట్లా, ఇంకా ఇల్లు కట్టలేదు అని రంది పడేవాళ్ళు. ఇప్పుడు రంది పడుతున్నారు, ఎంజాయ్ చేస్తారు రిటైర్ అంటే. సో రిటైర్మెంట్ ఏంటి, సెలబ్రేట్ చేసుకుంటున్నారు.